ఏంటమ్మా ఇంజనీర్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు చూస్తే రోడ్డు మీద పడి మెకానిక్ పని చేసుకుంటున్నాడు. వద్దమ్మా, వచ్చేమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు పరువు తక్కువైతే నీ కూతురిని తీసుకోపో, అంతేగాని నా కొడుకు పరువు తక్కువ పని చేస్తాడని చెప్పాక. వాడు కష్టం మీద నిలబడేదని పని చేస్తున్నాడు. నా కొడుకు మెకానిక్ కాదు, మెకానిక్ ఇంజనీర్. నాన్న ఏంటి నాన్న నువ్వు ఇలా మాట్లాడడం? నేనేం మాట్లాడమ్మా, మొత్తం ఆమె అరుస్తుంటే. అత్తమ్మ అరవట్లేదు, ఆమె అరిచేలా నువ్వు చేస్తున్నావు. నీకు దండం పెడతా, ఆయన గురించి అలా మాట్లాడుకు. ఆయన ఏంటో మా అందరికీ తెలుసు. ఏదో ఒక రోజు ఆయన అనుకున్నది సాధించి మీ అందరి నోర్లు ముయిపిస్తాడు. ఎండన్ బడి వచ్చినట్టున్నావు. మంచినీళ్ళు తాగుతావా, మంచిగా దయచేస్తావా? ఏంటి నాన్న చూడకుండా అటు మాట్లాడుతున్నావు? నాన్నంటే తన కూతురు కాపురాన్ని కాపాడలే కానీ తన కూతురు కాపురం వదిలేసి తన వెంట వచ్చేమని అడగకూడదు. నీ సమాధానం మీ నాయన సరిపోద్దిలే కోడలా. ఏంటి నా వల్ల అయిన వాళ్ళ దగ్గర కూడా నువ్వు మాటలు పడుతున్నట్టున్నావు? ఎవరు నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదండి, మీరు మాత్రం మీరు అనుకున్న దాని మీదే దృష్టి పెట్టండి. అందరి నోర్లు వాటంతట అవే మూసుకుపోతాయి. నా ధైర్యం నువ్వేరా బంగారం. అమ్మా, నా అల్లుడు కనిపెట్టిన లో ఫ్యూయల్ ప్రాజెక్ట్ ని ఇంటర్నేషనల్ కంపెనీ యాక్సెప్ట్ చేసిందమ్మా. నా అల్లుడు బిలియనీర్ అయిపోయాడు. అద్దీ నా కొడుకంటే. నన్ను క్షమించండి అక్క. క్షమించాల్సిందేం కాదు, నీ కూతురు. నేనే మన ఇంటికి వస్తాను, దయచేసి నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు నాన్న.